హాయ్ అండి అందరికీ. మా వారు మాలేసుకొని అప్పుడే 21 డేస్ అయితే అయిపోయాయి. ఈ 21 డేస్ అయితే చాలా స్పీడ్‌గా అయిపోయినట్టున్నాయి. అస్సలు తెలియలేదు. రేపైతే మా వారు విడుములైతే ఉన్నాయి. దానికోసం పువ్వులైతే తీసుకొచ్చారు. అవి డెకరేషన్ చేసి ఫోటోలకైతే అలంకరించాలనుకున్నాను. ఫోటోలకైతే అలంకరించడం అయిపోయింది చూసారా? ఆ ముందు రోజు నైటే మా వారిని ఇలా హారతి ఇచ్చి అయితే గుడికైతే తీసుకెళ్తారు. ఇలా దిష్టి అయితే తీసి కొబ్బరికాయనైతే కొడతారండి. ఇంకా వెనక్కి అయితే తిరిగి చూడకూడదట. అలాగే గుడికైతే వెళ్ళారు. రేపు మార్నింగే మేమైతే రెడీ అయిపోయి గుడికైతే వెళ్ళిపోదాం. విడుములు ఎలా జరిగాయి కూడా చూసేద్దామండి. ఇదిగోండి మా తెల్లవారుజామున మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఇంట్లో పూజ చాలా బాగా జరిగింది. పూజ అయితే ఎలాగ అయిపోయింది కదండి. మేమైతే విడుములకైతే రెడీ అయ్యి వెళ్ళిపోయాం. చూస్తారు కదా, ఇదే మా వారి విడుములు. మా వారి విడుములు అయితే చాలా బాగా జరిగాయి. ఒక సాంగ్ అయితే పాడారు, నిజంగా సూపర్. ఆ సాంగ్ అయితే అప్లోడ్ చేస్తాను. మేమైతే విజయవాడ అయితే గిరి ప్రదక్షిణకి అయితే వచ్చేసాం. విజయవాడ గిరి ప్రదక్షిణ 5 డేస్ జరుగుతుందంట. అందుకని జనం అంతగా లేరు, కానీ మధ్య మధ్యలో చూపిస్తాను చూడండి. ఎంత బాగా అలంకరించారంటే తల్లిని మధ్య మధ్యలో చాలా బాగుంది నిజంగానే. ఇక్కడే కాదండి, 3-4 చోట్ల చాలా పెట్టారు చూసారా. బుల్లి కాంతార ఎంత బాగుందో, క్యూట్గా ఉంది కదా. చాలా అయితే బాగుంది. విజయవాడ గిరి ప్రదక్షిణ అయితే చాలా బాగా జరిగింది నిజంగా. మేము ఇంటికైతే వచ్చేసి వెలిగించేసుకున్నాం. ఆ విజయవాడ యాత్ర అయితే చాలా బాగా జరిగింది. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.